ఏపీలో రాజకీయంగా ఎప్పుడు వార్తల్లో నిలిచే నియోజకవర్గం గుడివాడ. అక్కడ మిగతా నేతల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఒకప్పటి టీడీపీ నేత కొడాలి నాని ఇందుకు కారణం. ఆయనకు అనుకూలంగానో వ్యతిరేకంగానో నడిచే రాజకీయాలు ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. ఇప్పుడు కూడా తాజా ఎన్నికల్లో కొడాలికి షాక్ ఇచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము వ్యవహార శైలి తిరిగి గుడివాడ నియోజకవర్గాన్ని జనంలో చర్చనీయాంశంగా మార్చేస్తుంది. ముఖ్యంగా వెనిగండ్ల రాము అనుచరుడి వ్యవహారం కొడాలికి మళ్లీ అవకాశం ఇచ్చేలా ఉందన్న చర్చ జరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో వరుసగా 4 సార్లు గెలిచిన కొడాలి నాని జైత్రయాత్రకు గత ఎన్నికల్లో టీడీపీ కొత్తగా తెరపైకి తెచ్చిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము బ్రేక్ వేశారు. విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని చిన్నికి సన్నిహితుడైన వెనిగండ్ల రాముకు గత ఎన్నికల్లో ఆయనే అన్ని అయి నడిపించారు. నియోజకవర్గానికి కొత్తైనా ఆ ప్రభావం పడకుండా చూసుకున్న రాము స్థానిక నేతలతో కలిసి కొడాలిని మట్టి కర్పించారు. దీంతో గుడివాడలో కొత్త శకం మొదలైందని అంతా సంబరపడ్డారు. అక్కడే పెద్ద ట్విస్ట్ ఎదురైంది. గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాము గెలుపుకు కీలకంగా పనిచేసిన ఆయన అనుచరుడు కామేపల్లి తులసిబాబు ఎన్నికల తర్వాత తలనొప్పిగా మారిపోయినట్టు తెలుస్తుంది. వెనిగండ్ల రాము ఎన్ఆర్ఐ కావడం, స్థానిక రాజకీయాలపై పట్టు లేకపోవడం తులసిబాబుకు కలిసి వచ్చిందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాము పేరు చెప్పి నియోజకవర్గంలో దందాలు నడిపించడం మొదలు పెట్టేశాడట. అప్పటి వరకు రాము పక్కనే ఉన్న అందరినీ ఏదో కారణంతో తరిమేసిన తులసిబాబు తన హవా కొనసాగించినట్టు ఆరోపణలొచ్చాయి. అది ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రామా లేక తులసిబాబా అన్న చర్చకు కారణమైందని చెబుతున్నారు. ఇదంతా టీడీపీ అధిష్టానం దృష్టికి చేరిపోయింది. దీంతో వెనిగండ్ల రాము కష్టాలు మొదలయ్యాయి. విషయం తెలిసిన టీడీపీ అధిష్టానం రాముకు ఎంట్రీ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. అదే సమయంలో నియోజకవర్గంలో తులసిబాబు దందాలతో మరోసారి రాముకు ఓటేయకూడదని ఓటర్లు అనుకునేదాకా పరిస్థితి వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆటోమేటిక్ గా మాజీ మంత్రి కొడాలి నానికి లైన్ క్లియర్ అయిపోయినట్టు తెలుస్తోంది. గుడివాడ సీటును గెలిచేందుకు అంతకు ముందు 2 ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన టీడీపీ ఈసారి గెలిచిన తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనికి కారణం వెనిగండ్ల రాము అనుచరుడు తులసిబాబు అన్న వాదనుంది. రాము వెనకే ఉంటూ ఆయన కోటరీని దూరం చేసేసిన తులసిబాబు నియోజకవర్గంలో చేయని దందా లేదని స్థానిక టీడీపీ నేతలే చెబుతున్నారు. అధికారుల్ని, రాజకీయ నేతలందరినీ తనకు అనుకూలంగా ఉండేలా మార్చేసుకున్నాడట. దీంతో రాము ప్రభ తగ్గడం మొదలైందంటున్నారు. చివరికి టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకునేలోపు తులసిబాబు ఓ పాత కేసులో ఇరుక్కున్నాడు. గతంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టడీలో దాడి చేసిన కేసులో తులసిబాబు అరెస్ట్ అయ్యాడు. ఇలా తులసిబాబు జైలుకెళ్లేసరికి తిరిగి ఆయన బాధితులు ఎమ్మెల్యేకు చేరువ కావడం మొదలెట్టారట. గుడివాడలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని తులసిబాబు చేసిన అరాచకాలతో తిరిగి కొడాలి నానిని గెలిపించాలని 6 నెలల్లోనే జనం అనుకోవడం మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి వెనిగండ్ల రాము అలర్ట్ అయ్యారట. తాజాగా తులసిబాబు దందాల గురించి ఆరా తీయడం ప్రారంభించారట. తాజాగా ఆయన తన నియోజకవర్గంలో తులసి బాధితుల్ని కలిసి ఓదారుస్తున్నారట. అలాగే వారి నుంచి ఎంతెంత వసూలు చేశాడో తెలుసుకుని తిరిగి ఇచ్చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అలా తులసిబాబు తనకు చేసిన డామేజ్ తనను ఎక్కడ 1 టైం ఎమ్మెల్యేగా మార్చేస్తుందన్న భయం వెనిగండ్ల రామును ఇప్పుడు వెంటాడుతోందట. అయితే ఎన్నికలకు మరో 4 ఏళ్లకు పైగా సమయం ఉండటంతో ఆలోపు పరిస్థితులు చక్కదిద్దుకోవాలని రాము భావిస్తున్నారని సమాచారం.